మేము మొన్ననే చేసినాం. ఇది గాంధీపురం లోపల అత్యధికంగా రైతులకు రైతుల పక్షాన్నే ఉండి మేడం నేను అందరం రైతుల పక్షాన్నే ఉండి వాళ్ళకు సరి అయిన వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇప్పించాము. ఎకరానికి 17-18 లక్షల చొప్పున. అది కూడా అక్కడ శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ రైతులందరూ ఒప్పుకున్నారు. ముఖ్యంగా తరతరాల నుంచి వచ్చినటువంటి భూములు మీరు పట్టాదారు ఉండి అనుభవదారు ఉండి మీ యొక్క గుంట అరగుంట పోయిందంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మీ పక్షాన మేము తప్పకుండా ఉండి మీకు రేటు మీరు అనుకున్నంత మేడం గారికి అప్పీల్ చేసుకొని మేడం గారు మళ్ళీ కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది. మీరు ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇందాక మేడం గారు చెప్పినట్టు హార్టికల్చర్ అంటే నిమ్మ చెట్లు కానీ దామ చెట్లు కానీ వీటికి సపోటా చెట్లకు కానీ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు చూసుకుంటారు. అదే టేక్ చెట్లు కానీ సుబాబులు కానీ ఫారెస్ట్ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా మన పైప్ లైన్లు బావులు ఓపెన్ వెల్ పోయేది ఉంటే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా ఏమన్నా ఇందాక స్ట్రక్చర్స్ గృహాలు పోయినాయని ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. మేము కూడా మేడం గారు కూడా పోయి చూసింది. వాటికి కూడా ఆర్ఎన్బి వాళ్ళు ఎట్లా రేటు నిర్ణయిస్తారో ఆ రేటుకి ఇంకా మేము అధికంగానే ఇవ్వాలని మీ పక్షాన్నే ఉండి మేము కొట్లాడి తెప్పిస్తాం. మీరెవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.